యామిని మెసేజ్ పెడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒరే అన్నయ్య, బాలాజీ థియేటర్లో కొంతమంది దొంగ సచ్చినోళ్ళు నన్ను నా ఫ్రెండ్స్ ని ఏడిపిస్తున్నారు. ఫాస్ట్ గా వచ్చి కాపాడరా. ఇప్పుడు వచ్చిన మెసేజ్ ఎలా ఉందో తెలుసా? ప్లీజ్ అన్నయ్య, నన్ను కాపాడరా. కాలేజ్ లో సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు. రా అన్నయ్య ప్లీజ్. ఇంత పొలైట్ గా మెసేజ్ పెట్టిందంటే ఖచ్చితంగా నా చెల్లె ఉండదు. అందుకే ఇందులో ఏదో ట్విస్ట్ ఉందని నా ఫ్రెండ్ని పంపించాను. పోలీస్ అనిపించుకున్నావు అన్నయ్య. బై ద వే, మై నేమ్ ఇస్ విక్రమ్. రాధా. రే, రెండు కాఫీలకి 2000. ఏంటే, అమ్మా నాన్న ఇచ్చే పాకెట్ మనీ సరిపోవట్లేదా? పార్ట్ టైం జాబ్ చేస్తున్నావా? నాలాంటి అన్నయ్య ఉండగా నువ్వు ఇలాంటి పని చేస్తుంటే నాకెంత అవమానం. ఆపుతావా నీ ఓవర్ యాక్టింగ్? దీని ముందు బిల్డప్పా? అలా అంటావేంటే? ఇందాక నీకు ఫోన్ చేస్తే ఎందుకు రా కట్ చేస్తావు? అది అంటే అది యామిని ఫోన్ కట్ చేసావా? హలో, కొంచెం తగ్గిస్తే బాగుంటుంది. నా ఫోన్ నువ్వు కూడా కట్ చేసావు. నాన్న పాకెట్ మనీ ఇస్తే మా ఫ్రెండ్స్ కి పార్టీ ఇద్దామని కాఫీ షాప్ కి వచ్చాను. సార్. ఏంటి? సేమ్ సిచ్యువేషన్ సార్. ఏం తిన్నారు? పిజ్జా, బర్గర్, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ కూడా తాగాం సార్. బెరర్, వీళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు బ్యాగ్లు తీసుకొని కిచెన్ క్లీన్ చేయించు. అలాగే సార్. సార్, కిచెన్ మొత్తం సూపర్ గా క్లీన్ చేసాం. వస్తాం సార్. పని చేస్తే వదిలేయడం పాత పద్ధతి. పనిష్మెంట్ కమ్ క్యాష్ కొత్త ట్రెండ్. మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి పిలిపించండి, లేదా నెల రోజుల పాటు వెయిటర్గా పనిచేయిస్తాను. ఓ అదా, నిన్న సీనుగాడు డబ్బులు అవసరం ఉందన్నాడు. సరే అని నీ పర్సులో డబ్బులు తీసి అడిగిచ్చాను. నీకు చెప్దాం అనుకున్నా, మర్చిపోయా. అనుకున్నా ఇది నీ పనేనని. యామిని, నా బిల్లు కట్టాలి. పిండి రుబ్రా. డబ్బులన్నీ పర్సులో ఉండిపోయినాయి. ఇప్పుడు ఎలా? నేనున్నాను కదా. అయ్యో, అది అమ్మకేం చెప్తుందో. నేను మళ్ళీ కలుస్తాను. ఓకే. ఏంటే, మళ్ళీ మీ ఇద్దరు ఏమైనా గొడవ పడ్డారా ఏంటి? అమ్మా, అదన్నా అబద్ధాలు చెప్తుందమ్మా. రాదు నా ఫ్రెండ్ మాత్రమే. అది ఇంకా ఏమీ చెప్పలేదురా. అయినా ఇది అబద్ధాలు చెప్పడం ఏంటి? దొరికిపోయావు గాని ఇంతకీ ఆ రాదెవర్రా? అదేం లేదమ్మా, రాదు నా ఫ్రెండ్ మాత్రమే. ఒరేయ్, మనం ఎవరి గురించైనా మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నావు అంటే వాళ్ళకి మనకి ఏదో రిలేషన్ ఉన్నట్టే. ఓసారి రాధని ఇంటికి తీసుకురారా.